నువ్వు 840 గాడివి 420 పక్కన 420 నాయకత్వంలో పనిచేస్తూ నువ్వు చంద్రబాబు నాయుడు గారు 420 చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకోవడం చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకోవడం అంటే నువ్వెంత ఇచ్చావురా? నీకు 2004లో టికెట్ ఇచ్చాడు. అప్పుడు నీ బతుకేంటో అందరికీ తెలుసు. నీ బతుకు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వేం ఇచ్చావా? లేకపోతే నువ్వు తీసుకెళ్ళావు కదా లోపలికి 420 దగ్గరికి. వాడేని ఇచ్చాడా చెప్పు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావు, మాట వస్తే చంద్రబాబు గారి కుటుంబం గురించి మాట్లాడతావు, పెద్ద ఎన్టీఆర్ క్లాస్మేట్ లాగా మాట్లాడతావు. మహానుభావుడు, ఆయన పేరిట్టే అర్హత ఉందిరా నీకు? మాట వస్తే ఆ కుటుంబం గురించి మాట్లాడటం, ఆ కుటుంబం గురించి నిందలేయడం. ఎవడరా నువ్వు? బోసడికి నా కొడక 2 కాలు ఎరగొడతావు ఏంటనుకుంటున్నావు? పిచ్చ పిచ్చ ఆశాలు వేస్తున్నావు కదా. ఎవడరా నువ్వు? నా కొడకలారా కోడిని కోసారా మీరు? ఈ జిల్లాలో కోడిని కోయలేదు. నా వాళ్ళు పెద్ద రౌడీల్లా బిల్డప్పులు. కోడిని ఎప్పుడైనా కోసారా మీరు? కోడిని కోసి ఉంటారు కానీ ఈ అమ్మ పెద్ద బిల్డప్పులకు మాత్రం తక్కువ లేదు. 2 కాళ్ళు ఎరగదెంగి నా కొడక పొయ్యిలో పెడతావు ఏంటనుకుంటున్నారు? చంద్రబాబు గారు జోలికి వస్తే పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తారు. అరే ఓవర్ అయిపోయింది. మాట వస్తే చంద్రబాబు గారిని తిట్టడం, మీడియా ముందు ఇలాగంట. ఏమండే మీడియా ముందు ఎంత చక్కగా ఉండాలి. మీడియా మిత్రులు, మీడియా ప్రజలు చూపిస్తుంది కదా, మీరు చూడండి. ఇలాగ చెయ్యి పైకెత్తి ఇలాగంట. ఏంటండి అది? పిచ్చి పిచ్చి ఆశాలేకండి చెప్తున్నాను. మీ రోజులు దగ్గర పడ్డాయి. మీరు ప్యాక్ చేసుకుంటున్నారు. మీ దగ్గర ఉన్న స్థలాలు అమ్ముకుంటున్నారు. మొత్తం విదేశాలకు వెళ్ళడానికి పారిపోతున్నారు. ప్రజలకు కూడా చెప్తున్నారు, వీళ్ళ దగ్గర ఏ స్థలం కొనకండి. వీళ్ళన్నీ కూడా దొంగ డాక్యుమెంట్లు సృష్టించిన స్థలాలు. ఒక్క స్థలం కూడా కొనకండి. వీళ్ళు మేము అనుకున్నాం మొన్నటి వరకు వీళ్ళు ఈ రాష్ట్రం వదిలి వేరే దేశం వెళ్ళిపోతారు, వీళ్ళని ఎలా పట్టుకోవడం ఇక్కడి నుంచి మనం వెళ్ళి అనుకున్నాం. ఇప్పుడు ఇది కూడా పోయింది మాకు మైండ్లోంచి. ఎందుకు పోయిందంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే 100 దేశాల్లో నిరసన దీక్షలు చేశారు కాబట్టి వీడు ఎక్కడికి వెళ్ళినా వదలరు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వదలరు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? మాట వస్తే చంద్రబాబు గారు నాడు ఈడు ఏట్రా ఎరా కుక్క, విశ్వాసం లేని కుక్క. నీకు 2 సార్లు టికెట్ ఇచ్చాడే మహానుభావుడు. ఆయన్ని పట్టుకొనరా మాటలు. సిగ్గు లేదురా నీకు? మీ ఇంట్లో వాళ్ళు కూడా నీకు చెప్పట్లేదురా? వేరే వాళ్ళని విమర్శించుకో. నీకు టికెట్ ఇచ్చిన చంద్రబాబు గారు ఏం చేశాడు? అసలు ఎంత దుర్మార్గం రా. నిన్ను కొడాలి నానిగా. అసలు నీ బతుకు బస్టాండ్. నీకు ఆయన ఏదో టికెట్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆయన్ని పట్టుకొని రోజు అదే మాటలు రా. ఎవరిని మాట్లాడు, ఇంకొకరిని మాట్లాడినట్టు చూపించండి. ప్రతిరోజు ఆయన గురించేనా? కుక్క, పిచ్చి కుక్క. ఇంత పిచ్చి కుక్క పోయారా నువ్వు? ఇక నీకు రోజులు దగ్గర పడ్డాయి. ఇక మాట్లాడకండి రా బాబు. మీరు బాబు గుడివాడ ప్రజలారా, మీ అందరికి దండం పెడుతున్నాను. ఈ ఇంజక్షన్లు వాడికి చేపేయండి. లేదంటే వాడు రేపు 18వ తారీఖు ఊరి మీద పడి తిరుగుతానంటున్నాడు. వాడు కరిసేసాడనుకో మీకు కూడా పిచ్చెక్కిద్ది. కాబట్టి వాడికి ఇంజక్షన్లు చేయించండి. ముందు ఏమాత్రం అన్నా తగ్గిద్ది.